హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ ఆహార కిచెన్. ఈరోజు నుంచి బ్రేక్ఫాస్ట్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇందులో నేను సింపుల్గా ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్లన్నీ చూపిస్తున్నానండి. ఫస్ట్ మనం చేసుకోబోయేది బేసన్ చిల్లా. ఇది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండ్ హెల్తీ కూడా. దీనికోసం మనం ఒక కప్పు శనగపిండిని ఇలా జల్లెడ పట్టి తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఉప్పుని, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం పొడిని వేసుకోవాలి. నేను పచ్చిమిర్చి కూడా వేస్తానండి, అందుకోసమని 1/2 టీ స్పూన్ మాత్రమే కారం పొడిని తీసుకున్నాను. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 కప్పు వరకు నీళ్ళని వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఇందులోకి మనం 2 మీడియం సైజ్ ఆనియన్స్, 1 మీడియం సైజ్ టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇది థిక్ బ్యాటర్ వచ్చేలాగా మనం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. తర్వాత వీటిని ఒక 2 గరిటెలు వేసుకున్న తర్వాత దోశలాగా కాకుండా నార్మల్గా స్ప్రెడ్ చేసేసి దానిపైన ఏదైనా మూత పెట్టి 1 నిమిషం పాటు కాలనివ్వాలి. తర్వాత ఆయిల్ అప్లై చేసి మరో పక్క కూడా కాల్చుకోవాలి. కాల్చుకున్న దాన్ని తిప్పేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అలాగే ఇంకోసారి కూడా బ్యాటర్ని ఇలా వేసుకొని స్ప్రెడ్ చేసుకొని దోశలాగా వేసేసుకోవాలండి. అంతేనండి, ఇలా చేస్తే బేసన్ చిల్లా అనేది రెడీ అయిపోతుంది. ఇది చిన్నపిల్లలైనా ఎవరైనా ఈజీగా తింటారు. మెయిన్గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది మంచి రెసిపీ. బ్యాచిలర్స్ అయినా వర్కింగ్ ఉమెన్స్ అయినా కూడా చాలా ఈజీగా ఈ రెసిపీని చేసేసుకోవచ్చండి. దీన్ని టొమాటో సాస్తో కానీ ఏదైనా చట్నీస్తో కానీ తిన్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.